దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9, 10 వచ్చిన భాగాలు చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టెను. ఎబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇంగ్లీష్ బైబిల్లో రాసిన ఒక మాట చెప్తాను, అందరు తల్లపైకెత్తి చూడండి. ఆ మాటని ట్రై చేయండి ఒకసారి ఉచ్చరించడానికి. చాలా సింపుల్గా ఉండే మాట. అదేంటంటే, గాడ్ గ్రాంటెడ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ గ్రాంటెడ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. దేవుడు మీ అభ్యర్థనలన్నింటినీ అంగీకరించి మీ కోరికలన్నింటినీ ఖచ్చితంగా ఈ వారంలో మంజూరు చెయ్యునుగాక. మీరు ప్రతిపాదించే ప్రతి ప్రార్థన, మీరు అభ్యర్థించే ప్రతి అభ్యర్థన దేవుడు అనుగ్రహిస్తాడు, అంగీకరిస్తాడు, మంజూరు చేస్తాడు. ఏ ప్రార్థన చేసుకున్నా మీ ప్రార్థన అంతా కూడా సక్సెస్ అయ్యేటట్లుగా కార్యాలు జరగబోతున్నాయి. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క చరిత్ర ఆధారంగా నేను కొన్ని శ్రేష్టమైన మాటలు చెప్తాను. అందరు తల్లపైకి చూడండి. ఈ అధ్యాయం ప్రారంభంలో ఇతడు ఏ వంశస్థుడు, ఇతడు ఏ వంశంలో పుట్టాడు, ఇతని పితరుల యొక్క వివరాలు, విశేషాలు ఏమై ఉన్నాయి అనే సంగతులు రాయబడ్డాయి. ఈ అధ్యాయం అంతా కూడా తండ్రి వారి కుమారులు, తండ్రి వారి కుమారులు ఇలా కొనసాగుతూ వచ్చి ఈ 9వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఒక వ్యక్తి పేరును, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి దేవుడు నిలిచిపోయాడు. ఆ వ్యక్తి యొక్క చరిత్ర గ్రంథంలో రాసి పెట్టాడు. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే, అతగాని తల్లి అతనికి జన్మనిచ్చేటప్పుడు గర్భవేదనతో, ప్రసవ వేదనతో, మనోవేదనతో, హృదయంలో మానని తీవ్రమైన వేదనతో బాధపడి ప్రసవ వేదనతో కేకలేసి ఆ బిడ్డకి జన్మనిచ్చి, ఆ బిడ్డను రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ బిడ్డని, అభమో శుభమో తెలియని ఆ బిడ్డని చూచి చాలా బాధతో, దుఃఖంతో ఆ పిల్లోడికి పుట్టినటువంటి ఆ క్షణాల్లోనే ఒక పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టిందంటే వేదన. వేదన అనే మాటకు అర్థం ఎబ్బేజు. ఎబ్బేజు అనే మాటకు అర్థం వేదన. వేదన అనే నామకరణం చేసింది. పుట్టుక నుంచే అతని జీవితంలో వేదన ఆరంభమైంది. వేదన ఆరంభమైంది. తల్లిదండ్రుల నుంచి వేదన, సహోదరుల నుంచి వేదన, ఎదుగుతున్న తర్వాత సమాజంలో ప్రజల ద్వారా వేదన, రకరకాల వేదనలు, శ్రమలు, భయాలు, బంధకాలు, బలహీనతలు అతన్ని ఆవరించి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా చేశాయి. ఆ వేదన భరితమైనటువంటి స్థితిలో, హృదయ వేదనతో ఇక్కట్లు, ఇబ్బందులు అనుభవిస్తూ శాపగ్రస్తమైన జీవితాన్ని
జీవించాడు. అతను చాలా ఇరుకు ఇబ్బందుల్లో, కరువు కాటకాల్లో, కష్టాలను దిగమింగుతూ కన్యల మధ్యలో కాపురం చేస్తా వచ్చాడు. తల్లిదండ్రులు అతనికి తోడుగా లేరు. సహోదరులు అతన్ని చెయ్యి విడిచిపెట్టారు. అయిన వాళ్ళు చెయ్యి విడిచిపెట్టారు. వంశస్థులందరూ అతన్ని అసహించుకొని అతని ఆవేదన చూచి ఆదరించేదానికి ధైర్యం చాలక దూరంగా వెళ్ళిపోయాడు. అయితే ఈ వేదన అని పిలువబడుతున్న ఎబ్బేజు ఏకాకిగా, ఒంటరిగా తన జీవితం అంతా తలపోసుకుంటా, తన సహోదరులందరూ ఘనపరచబడుతుంటే, ఆశీర్వదించబడుతూ ఉంటే, అభివృద్ధి చెందుతూ ఉంటే, వారు ఒకరికి ఒకరు తోడు కలిగి, తల్లిదండ్రుల తోడు కలిగి, అన్నదమ్ముల తోడు కలిగి, పిల్లల తోడు కలిగి, స్నేహితుల తోడు కలిగి, సమాజం యొక్క అండదండలు కలిగి ఎంతో ఉన్నతంగా దీవించబడుతుంటే, అదంతా చూచి ఒంటరిగా కృంగిపోయి కుమిలిపోయి నిరాశల చెరలోనికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కీడు వెంబడి కీడు, శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ, రోగము వెంబడి రోగం, సమస్య వెంబడి సమస్య, అన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. బ్రతుకు మీద ఆశలు చచ్చిపోయినాయి. బ్రతకటం కంటే చావటం మేలు. ఈ వేదన నేను భరించలేను, ఈ బాధ నేను తట్టుకోలేను, ఈ దుఃఖాన్ని నేను దిగమింగలేను. ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఎవరిని ఉద్ధరించడానికి బ్రతకాలి? అసలు నాది ఒక బ్రతికేనా అని చాలా వేదన పడిపోయాడు. ఈ ఆరాధనలో వర్తమానం వింటున్న దేవుని బిడ్డ, నీ బ్రతుకు కూడా ఒకవేళ పుట్టిన నాటి నుంచే వేదనలతో, నా జీవితంలో సుఖం లేదండి, సంతోషం లేదండి, సమాధానం లేదండి, సమృద్ధి ఎట్లా ఉంటుందో తెలియదండి, సుఖం ఎట్లా ఉంటుందో తెలియదండి, బంధువుల ప్రేమ ఎలా ఉంటుందో తెలియదండి, తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో తెలియదండి, అన్నదమ్ముల ప్రేమ ఎలా ఉంటుందో తెలియదండి, స్నేహితుల ప్రేమ ఎలా ఉంటుందో తెలియదండి, దైవజనుల ప్రేమ ఎలా ఉంటుందో తెలియదండి. నా జీవితం అంతా చాలా వేదనతోనే కొనసాగిందండి. నేను పుట్టినప్పుడే కొద్ది రోజులకే మా నాన్న చనిపోయాడు. నేను పుట్టిన కొద్ది రోజులకే మా అమ్మ చనిపోయింది. నేను పుట్టిన కొద్ది రోజులకే సమాజం అంతా నన్ను వింతగా విచిత్రంగా చూడటం మొదలుపెట్టారు. బుర్ర తక్కువడని, జ్ఞానం లేదని, నల్లగా పుట్టానని, ఆడపిల్లగా పుట్టానని అందరూ అల్లరి చేశారు, అవహేళన చేశారు. ఎందుకు ఈ బ్రతుకని విరక్తి వచ్చేస్తుంది, ఇక బ్రతకాలన్న ఆశలు చచ్చిపోయినాయి అని మీలో ఎవరైనా బాధపడుతున్నారేమో. ఈరోజు మీ వేదనలన్నిటినీ నా దేవుడు వేడుకగా మార్చబోతున్నాడు. అట్టి అద్భుతం అందరి జీవితాల్లో నా దేవుడు చెయ్యునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ వేదనలు ఒక వ్యక్తి జీవితంలో ఎలా పట్టుకుంటాయి ఒక మనిషిని? యోధా వంశంలో పుట్టాడు ఎబ్బేజు, వేదన పుత్రుడు. యోధా అంటే స్తుతి ఆరాధన చేసే కుటుంబం, ప్రార్థనాపరుల కుటుంబం, ఇజ్రాయేలీలలో వృద్ధి పొందిన వంశం, ప్రసిద్ధి చెందిన వంశం, హెచ్చించబడిన వంశం, ఆశీర్వదించబడిన వంశం, దేవునికి పరిశుద్ధ స్థలంగా మార్చబడిన వంశంలో పుట్టాడు. కానీ అతని జీవితం వేదన భరితంగా మారిపోయింది. ఈరోజు మన జీవితంలో అసలు వేదన ఎలా పట్టుకుంటుంది, ఎలాంటి వేదనలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి అనే వివరాలు, అందులో నుంచి విముక్తి పొందే చక్కని సన్మార్గం, ఆ వేదన నుంచి విడుదల పొందిన తర్వాత మన జీవితం ఎంత దీవెనకరంగా, ఎంత కన్నుల పండగగా, ఎంత వేడుకగా ఉండబోతుందనే సంగతులు చెప్తాను.
చాలా చక్కగా వినండి, ఆసక్తిగా వినండి. ప్రతి మాట ద్వారా దేవుడు మీతో మాటలాడునుగాక. వేదనలు ఒక వ్యక్తిని పట్టుకుంటాయి. ఎలా పట్టుకుంటాయి అని వివరం చెప్తాను చూడండి. ఏబు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. శ్రమయు వేదనయు వానిని బెదిరించును, యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు పట్టుకొనినట్లుగా అవి వానిని పట్టుకొనును. తలలపైకి చూస్తే నేను మీకు వివరంగా చెప్తాను. శ్రమయు వేదనయు ఒకనిని తరిమి తరిమి పట్టుకుంటున్నాయి, వెంటాడి వేటాడి ఉరికించి ఉరికించి పట్టుకుంటున్నాయి. ఎలా పట్టుకున్నాయి అని అంటే చాలా వివరంగా చెప్తున్నాడు గ్రంథకర్త. యుద్ధము చేయటానికి సిద్ధపడినటువంటి ఒక రాజు శత్రువుని ఎలాగైతే తరిమి తరిమి పట్టుకుంటాడో ఆ రీతిగా ఈ శ్రమ, ఈ తీవ్రమైన మనోవేదన, మానని హృదయ వేదన, నిప్పులాంటి శ్రమలు, నిద్ర కరువు చేసే నిందలు నన్ను తరిమి, అదిగో యుద్ధం చేయడానికి సిద్ధపడిన రాజు శత్రువుని ఎలాగైతే పట్టుకోవటానికి వెంటాడి వేటాడి పట్టుకున్నాడో అలాగున ఈ వేదనలన్నీ నన్ను తరిమి తరిమి పట్టుకున్నాయి. ఈ శ్రమలన్నీ నన్ను తరిమి తరిమి పట్టుకున్నాయి. ఈ వేదనలో నేను కృంగిపోతున్నాను. శత్రువు చేతిలో చిక్కినటువంటి వ్యక్తిలాగా బానిసగా మారిపోయాను. అందులో నుంచి విడుదల పొందే అవకాశం నాకు కనబడటం లేదు అని భక్తుడు తన వేదన వ్యక్తపరుస్తున్నాడు. ప్రియులారా, మీ జీవితంలో కూడా శ్రమలు, బాధలు, కష్టాలు, వేదనలు, ఇరుకు ఇబ్బందులు, కరువు కాటకాలు మిమ్మల్ని తరిమి పట్టుకుంటున్నాయా? యుద్ధం చేయడానికి సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకుని బంధించి తన వశం చేసుకున్నట్లుగా వేదనలు మిమ్మల్ని వశపరుచుకుని మిమ్మల్ని బంధించి ఆ వేదనల బంధకాల్లో నుంచి, దుస్సహమైన వేదనలో నుంచి, మానని వేదనలో నుంచి, తీవ్రమైన మనో దుఃఖములో నుంచి బయటపడకుండా అన్ని దారులు మూసేసినాయా? ఈ వేదనలో ఏడ్చి ఏడ్చి దిక్కులు పెక్కటిలేటట్లు, ఆకాశం దద్దరిలేటట్లు ఆర్తనాదాలు చేసినా నేను ఈ దుర్భరమైన స్థితిలో నుంచి బయటపడతానో లేదో అనే భయంతో నలిగిపోతున్నారా? ఈ వేదనలో నుంచి విడుదల పొందే మార్గం లేదా? అసలు ఈ వేదన సంభవించినప్పుడు పరిశుద్ధులుగా, విశ్వాసులుగా, దేవుని ప్రియులుగా, ఆరాధించే భక్తులుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు ఎందుకు దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఈ వేదనలకి అనుమతిస్తాడు? ఈ తీవ్రమైన మనోవేదనలకి పర్మిషన్, అనుమతిని అనుగ్రహిస్తాడు అనే మాటను మీకు వివరంగా చెప్తాను. చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. వినండి. ప్రకటన. తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలను కరుచుకుంటున్నారు. తమకు కలిగిన వేదనలను బట్టి దేహములో, గుండెల్లో ఏర్పడిన గాయాన్ని బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించారు కానీ తమ క్రియలను మానుకుని మారు మనసు పొందిన వారు కారు. ఇక్కడ చూడండి, ఒక రాజ్యం మీద ఒక పాత్ర కుమ్మరించబడితే ఆ రాజ్యములో ఉన్నటువంటి వాళ్ళందరికీ వేదనలు ప్రారంభమైనవి. ఆ రాజ్యంలో ఉన్న మనుషులంతా తమ కలిగిన వేదన బట్టి ఏం చేస్తున్నారంటే నాలుకలు ఖర్చుకుంటున్నారు.
రక్తం కారేటట్లుగా నాలుకలు ఖర్చుకున్నారు. ఆ బాధ భరించలేక ఆ పంటి కింద నాలుకను బిగబట్టి పెదాలను పట్టి కొరుకుతుంటే పెదాలు పగిలిపోతున్నాయి, నాలుకలు చిట్లిపోతున్నాయి, రక్తం ఒలికిపోతూ ఉంది. తీవ్రమైన బాధతో భయంతో వాళ్ళు ఆ బాధ అనుభవిస్తూ ఉన్నారు. తమ కలిగిన వేదనలను బట్టి ఆ రాజ్యంలో మనుషులంతా ఏం చేస్తున్నారని రాస్తుందంటే, వేదనను బట్టి తమకు కలిగిన పుండ్లు అవి దేహం మీద వచ్చిన పుండ్లు కావచ్చు, గుండెల్లో కలిగినటువంటి గాయాలు, మనసుకు తగిలినటువంటి గాయాలు కావచ్చు. అయితే ఏ నరుడు చికిత్స చేసి బాగు చేసే పుండ్లు కాదవి, మానని పుండ్లు, మనో దుఃఖాన్ని కలిగించే పుండ్లు, తీవ్రమైన గాయాలతో మొత్తబడి అల్లాడిపోతా ఉన్నారు. ఒక ప్రక్క వేదనలు, మరొక ప్రక్క గాయపరచబడిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళంతా వేదనను చూచి, పుండ్లను చూచి దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టారు, పరిశుద్ధులను దూషించడం మొదలుపెట్టారు, ఆత్మ సంబంధాలను దూషించడం మొదలుపెట్టారంట. కానీ వాళ్ళు చేస్తూ వచ్చిన క్రియల మూలంగా, వాళ్ళ దుష్ట ప్రవర్తన మూలంగా, వారి భక్తిహీనత మూలంగా, వారి అపవిత్రత మూలంగా, నీచమైన కార్యాల మూలంగా, మలినమైన మనసు మూలంగా ఎంత వేదన కలిగింది, ఎంత గాయపరచబడ్డాం, ఎంతగా వేధించబడుతున్నాం అన్న ఆలోచన లేకుండా వాళ్ళు చేస్తూ వచ్చిన క్రియలు మానుకోకుండా, మారు మనసు పొందకుండా దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టారని బైబిల్ చెప్తుంది. ఈ వర్తమానం వెంటనే దేవుని ప్రియులారా, మీ జీవితంలో కూడా కొన్నిసార్లు మీ ప్రవర్తన మార్చుకోవటానికి, దుష్ట ప్రవర్తన మార్చుకోవటానికి, భక్తిహీనతను విడిచిపెట్టడానికి, అపవిత్రతను విడిచిపెట్టడానికి, వ్యసనాలను విడిచిపెట్టడానికి, దేవునికి విరోధమైన దుష్కార్యాలు మానుకొని పవిత్రంగా, నీతిగా, నిజాయితీగా, రోషంగా ప్రభు కొరకు జీవించడానికి కొన్ని రకాల వేదనలకు దేవుడు నీ జీవితంలో అనుమతి ఇస్తే, కొన్ని రకాల గాయాలకు అనుమతి ఇస్తే, కొందరు మనుషులను నీ మీదకి రెచ్చగొట్టి నీకు విరోధంగా లేపితే, వాళ్ళు దుర్మార్గపు మాటలతో, దుష్టమైన తలంపులతో మిమ్మల్ని దూషిస్తూ, వేధిస్తూ, బాధిస్తూ ఉంటే మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? ఎందుకు ఎలాంటి పరిస్థితులు తటస్థించాయి? నా జీవితంలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయా? నేను మానుకోవాల్సిన క్రియలు, నా ప్రవర్తన మార్చుకోవాలా? నా క్రియలు మార్చుకోవాలా? నా తలంపులు మార్చుకోవాలా? నా సహవాసం మార్చుకోవాలా? నా అలవాట్లు, ఆచారాలు మార్చుకోవాలా అన్న ఆలోచన మనం కలిగి, మనం పశ్చాత్తాపపడి మారు మనసు పొందితే, ఖచ్చితంగా మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగితే మన వేదనలన్నిటిలోంచి దేవుడు మనల్ని ఖచ్చితంగా విడిపించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చక్కని మాట చెప్తాను, చదువుకుందాం చూడండి. దీంట్లో మత్తయి సువార్త 4:24, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు దేవుని యొద్దకు, క్రీస్తునొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం గట్టిగా. ఎవరైతే ఉగ్రత పాత్ర కుమ్మరించబడి కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి, గాయాలను బట్టి, మానసికమైన ఒత్తిళ్లను బట్టి తమ క్రియలు మార్చుకొని, ప్రవర్తన దిద్దుకొని, మార్గములను దిద్దుకొని, లోపాలను దిద్దుకొని మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగుతారో, యేసు క్రీస్తునొద్దకు వస్తారో, వాళ్ళని గురించి ఇక్కడ రాయబడిన చక్కని మాట ఏంటంటే,
రోగముల చేతను, నానా విధములైన వేదనల చేతను పీడింపబడుచున్న వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యముల చేత పీడించబడుతున్న వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువుతో మంచం పట్టి అవయవాలు పనిచేయక నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా యేసుక్రీస్తు ఏం చేశారంటే, ఆయన యొద్దకు వచ్చారు కదా, మారు మనసు పొందారు కదా, తమ క్రియలు మానుకున్నారు కదా, చేస్తా వచ్చిన దుష్టక్రియలు. అందుకని వారిలో వచ్చిన పరివర్తనను బట్టి, మారు మనసును బట్టి, వారు యేసు వైపు త్రిప్పబడిన రీతిని బట్టి, దేవుని పాదాల చెంతకు వచ్చిన కారణాన్ని బట్టి వారు అనుభవిస్తున్న నానా విధములైనటువంటి వ్యాధుల చేత పీడించబడుతున్న వాళ్ళందరినీ యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే స్వస్థపరిచాడు. దేవుని స్తోత్ర. ఈ ఆరాధనలో మీరు ఏ విధమైనటువంటి వేదనల చేత, వ్యాధుల చేత, రోగాల చేత, సమస్యల చేత, దెయ్యాల చేత, దుష్ట శక్తుల చేత, క్షుద్ర శక్తుల చేత, చేతబడి శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత, తాంత్రిక శక్తుల చేత పీడించబడుతూ, వేధించబడుతూ, నరక యాతన అనుభవిస్తూ, నిద్రపట్టక, మనశ్శాంతి లేక, మనుషులతో కలిసి సమాధానంగా ఉండలేక, ఒంటరిగా కృంగిపోతూ, కుమిలిపోతూ, నిరాశలో నలిగిపోతూ, నానా విధములైన వేదనల చేత పీడించబడుతున్న ప్రియ సోదరి సోదరులారా, మీ ప్రవర్తన మార్చుకోగలిగితే, మీ క్రియలను మార్చుకోగలిగితే, దుష్ట క్రియలు, పాపిష్టి క్రియలు, దేవునికి విరోధమైన దుష్కార్యాలు విడిచిపెట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగి ఆయన పాదాల చెంత కన్నీరు రాల్చి ప్రార్థన చేసుకోగలిగితే ఇదే మంచి సమయం. మీ వేదనలన్నిటిలో నుంచి మీకు విడుదల, విజయం, స్వస్థత, క్షేమం అనుగ్రహించి అందరినీ ఆరోగ్యవంతులుగా మార్చునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. ఇంతకీ అయ్యగారి జీవితంలో తల్లి పుట్టినప్పుడే పెట్టింది పేరు ఎబ్బేజు అని. ఎబ్బేజు అనే మాటకి అర్థం ఏంటంటే వేదన. అందరు చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి గట్టిగా. ఏం పేరు? వేదన. అయితే ఆ వేదన పుత్రుడు సహోదరులందరికంటే అల్పుడుగా ఉన్నాడు ఒకప్పుడు. ఆ తర్వాత అతను సహోదరులందరికంటే ఘనము పొందాడు. అధముడుగా ఉన్నాడు ఒకప్పుడు. ఆ తర్వాత అధికుడుగా మార్చబడ్డాడు. సహోదరులందరికంటే పతనావస్థలో ఉన్నాడు ఒకప్పుడు. ఇప్పుడు పతాక స్థాయికి హెచ్చించబడ్డాడు. ఒకప్పుడు సహోదరులందరికంటే తక్కువ స్థాయిలో, తక్కువ స్థితిలో నీచుడుగా, దౌర్భాగ్యుడిగా ఉన్నాడు. ఈరోజు అతను స్థితి మారిపోయింది, అతని యొక్క స్థానం మారిపోయింది. అతను సహోదరులందరికంటే ఘనత పొందాడు, సహోదరులందరికంటే హెచ్చించబడ్డాడు, సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు, సహోదరులందరికంటే ఎక్కువగా మంచి పేరు ప్రఖ్యాతులతో, కీర్తి ప్రతిష్టలతో, సమృద్ధి అయిన దీవెనలతో నింపబడి, ఘనపరచబడి, అభివృద్ధి చెంది, ఆశీర్వదించబడి ఒక ఉన్నత శిఖరానికి హెచ్చించబడ్డాడు. అతని స్థితికి కారణాలేంటి? ఈరోజు వేదనతో ప్రారంభించబడిన నీ జీవితం పుట్టుకతో కాపోయినా మధ్యలో ఈ వేదన, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు వచ్చినాయండి, ఇట్లోంచి విడుదల పొందుతాను లేదండి అనుకుంటున్నావా? పుట్టుక నుంచే వేదన అనుభవిస్తూ, దరిద్రతను అనుభవిస్తూ, కన్నీళ్లతో కాపురం చేస్తూ వచ్చిన మధ్యలో తటస్థంగా ఒకవేళ బాధలు, భయాలు, వేదనలు, శ్రమలు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నా, మానని హృదయ వేదనతో, మనో దుఃఖంతో నలిగిపోతున్నా, ఈరోజు మీ వేదనను నా దేవుడు వేడుకగా మార్చునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. అతని వేదనాభరితమైన జీవితం
వేడుకగా ఎలా మారింది, అతని యొక్క దుఃఖం సంతోషంగా ఎలా మారింది, శపించబడిన అతని జీవితం ఆశీర్వాదకరంగా ఎలా మార్చబడింది, అంగలార్పుతో నిండిన అతని బ్రతుకు అందరికీ ఆశీర్వాదకరంగా ఎలా మారింది, అవమానాస్పదంగా ఉన్న అతని జీవితం ఆశీర్వాదాస్పదంగా ఎలా మార్చబడింది అని అంటే, ఆ 2 వాక్యాల్లో 3 మాటలు ఇలా రాయబడ్డాయి. ఏమని అని అంటే, యెబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి అనే మాట ఒకటి, అతడు ప్రార్థింపగా అనే మాట ఒకటి, అతడు మనవి చేసినదంతయు అనే మాట మీకు కనబడతాయి. 3 మాటలు 2 వచనాల్లో 8 వరుసలలో 3 మాటలు 3 పదాలు ప్రత్యేకంగా ఏమని రాయబడ్డాయి అంటే, మొర్రపెట్టాడు, ప్రార్థించాడు, మనవి చేశాడు అనే మాటలు మనం చూస్తాం. అతని జీవితంలో ఎంత గొప్ప పరివర్తన రావటానికి, ఎంత గొప్ప హెచ్చింపు కలగటానికి, అధముడు అధికుడుగా మారటానికి, పతనావస్థలో ఉన్నవాడు పతాక స్థాయికి చేరుకోవటానికి, అల్పుడుగా ఉన్నవాడు గొప్పవాడిగా మార్పు చెందటానికి, కొద్దివాడు ఘనుడుగా మార్చబడటానికి కారణం ఏంటి? అతని చరిత్రలో మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఎక్కడ యెబ్బేజు చరిత్ర మనకి కనబడదు. ఈ 2 వచనాల్లోనే అతని చరిత్ర విప్లవాత్మకంగా మార్చబడి, అతని జీవితం అనేకులకు వేడుకగా, పండగగా, ఘనంగా మారిపోవటానికి కారణం ఏంటంటే, నాకు నచ్చిన, నేను మెచ్చిన, మీకందరికీ ఉద్దేశించిన మాట ఒక్కటే. అదేంటంటే ప్రార్థనా జీవితం. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే ఇందాక మీతో చెప్పాను, గాడ్ గ్రాంటెడ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. దేవునికి మహిమ కలుగునుగాక. రిక్వెస్ట్ చేసుకున్నాడు యెబ్బేజు, అయ్యా ఆశీర్వాదాన్ని మంజూరు చేయండి అయ్యా, అభివృద్ధిని అనుగ్రహించండి అయ్యా, హస్తాన్ని తోడుగా ఉండేటట్లుగా దయచేసి నా కోరికను నెరవేర్చండి స్వామి, నాకు కీడు రాకుండా దానిలోంచి నన్ను తప్పించండి ప్రభు అని అభ్యర్థన చేశాడు. దేవుని సన్నిధిలో ప్రతిపాదన చేశాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి అనుగ్రహించి అతని స్థితిని ఉన్నతంగా మార్చి అనేకుల మధ్యలో ఆశీర్వాదానికి ఆస్పదంగా నిలబెట్టాడు. దేవుని స్తోత్ర. ఈరోజు మీరు ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ప్రతికూల పరిస్థితులను బట్టి వేదనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారో, కొందరి సమస్యలు కొందరితో చెప్పుకోవటానికి అనుకూలంగా ఉంటాయి, కొందరి సమస్యలు ఎవరితో చెప్పుకోలేం. మనలో మనం మదనపడి కుమిలిపోయి కృంగిపోవటం తప్ప ఎవరితో చెప్పుకోలేం. అందుకని ప్రతి ఒక్కరు కూడా యేసయ్య పాదాల చెంతకు చేరి యేసు తట్టు తిరిగి మీ పరిస్థితులను మార్చగలిగిన దేవుని వైపు చూడండి. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. ఆమేన్, హల్లెలూయా. మీరు ప్రార్థన చేయగలిగితే గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఈ వేదన పుత్రుడు చేసిన ప్రార్థన ఏంటి, అతడు పెట్టిన మొర్ర దేని గూర్చి, అతడు ఏ సంగతులను గూర్చి దేవునికి మనవి చేశాడు అనే విషయాలు నేను చెప్తాను. నేను చెప్పే ప్రతి పాయింట్లో, ప్రతి వరుసలో ప్రార్థన గురించిన అంశాలు బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ మీకు చూపిస్తాను. అందరు చక్కగా వినండి, రాసుకునేవాళ్ళు రాసుకోండి,
తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మరల చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో మీరు ఎదగండి. ప్రార్థన ద్వారా మీ పరిస్థితులన్నిటిలో గొప్ప మార్పులు మీరు కళ్ళారా చూచెదరుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఓకే, మొదటిగా ఈ వేదన పుత్రుడు ఇజ్రాయేల్ దేవుని గూర్చి మొర్రపెట్టి ఏమని మొర్రపెట్టాడు, ఏమని ప్రార్థన చేశాడు, ఏమని మనవి చేసుకున్నాడు అని అంటే అందరూ గుర్తుపెట్టుకోండి. ఏమనంటే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించుము, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించుము అని ప్రార్థన చేశాడు. వేదనలో ఉన్నటువంటి వ్యక్తి, యవనస్తులైనా, కుటుంబ సభ్యులైనా, పెద్దలైనా, వృద్ధులైనా, అనారోగ్యంతో పీడించబడుతున్న వాళ్ళైనా, జీవిత సమస్యల చేత సమాధానం లేక నలిగిపోతున్నటువంటి వాళ్ళైనా, ప్రతిరోజు నూతన దినాన్ని ప్రారంభించేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని ముఖదర్శనం చూస్తూ, ఒక నూతన దినములో మనం ప్రవేశింపజేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విస్తారమైన కృపతో తృప్తిపరచబడే స్తుతి నైవేద్యములో తెల్లవారుజామున మనం లేచిన వెంటనే చేసే ప్రార్థనలో మనం చేర్చుకోవలసినటువంటి ఒక చిన్న అంశం ఏంటంటే, ప్రతిరోజు చేర్చుకోవాల్సిన చిన్న అంశం ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము, నీవు నన్ను నిశ్చయముగా ఈ ప్రార్థన ప్రతివారు చేర్చుకోవాలి, ప్రతివారు తప్పనిసరిగా అడగాలి. మీరు ఎంత ఆశీర్వదించబడినా, ఎంత దీవించబడినా, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినా, సంపూర్ణంగా ఆశీర్వదించబడినా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడినా, భౌతికమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడినా, మీ గర్భఫలం ఆశీర్వదించబడినా, మీ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడినా, మీరు ఉద్యోగంలో ఆశీర్వదించబడినా, విద్యారంగంలో ఆశీర్వదించబడినా, మీ వ్యాపారం ఆశీర్వదించబడినా, ఆర్థికంగా మీరు ఆశీర్వదించబడి స్థిరపరచబడినా కానీ ఆఖరి శ్వాస విడిచేంత వరకు ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయుడు, ప్రతి పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు చేయాల్సిన ప్రార్థనలలో ప్రాముఖ్యమైన పదజాలం ఏమిటి అని అంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. ఎందుకు ఈ ప్రార్థన ఎబ్బేజు చేయగలిగాడు దేవుని సన్నిధిలో? ఎందుకు ఈ మాటే నొక్కి ఒక్కాణిస్తూ హృదయ వేదనతో అడిగాడు? తెలుగులో నీవు నన్ను నిశ్చయముగా అని ఉంది, కానీ ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. బ్లెస్ మీ ఇండీడ్, బ్లెస్ మీ గాడ్ ఇండీడ్ అని ఉంటుంది. అంటే నిజముగా నన్ను ఆశీర్వదించు, నిండు మనసుతో నన్ను ఆశీర్వదించు. వాస్తవమైన ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం, నిత్యమైన ఆశీర్వాదం నా తల మీద ఉంచండి ప్రభువా, నా కుటుంబం మీదకి దిగిరానియండి ప్రభువా. ఈ మాయదారి ఆశీర్వాదాలు, తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కానీ, సాతాను ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కానీ, జ్ఞానము ద్వారా, బలము ద్వారా, శక్తి సామర్థ్యాల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కానీ కొంతకాలానికి మరుగైపోతాయి, రెక్కలొచ్చిన పెట్టలాగా ఎగిరిపోవచ్చు. కానీ నిజమైన ఆశీర్వాదం అంటే ఏదైనా ఉందంటే, నీవు కనుక ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎన్నటెన్నటికి అలాగే స్థిరముగా ఉండునుగాక. అందుకనయ్యా, బ్లెస్ మీ గాడ్ ఇండీడ్, నిజమైన ఆశీర్వాదాలతో, నిత్యమైన ఆశీర్వాదాలతో నన్ను నింపండి అని ప్రార్థన చేసుకున్నాడు. ఈ ఆరాధనలో నిజముగా నిండుగా దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుంది. ఇలాంటి ఒక చక్కని ప్రార్థన, ఇలాంటి ఒక చక్కని అభ్యర్థన
అద్వితీయ దేవుని సన్నిధిలో చేశాడు ఒక వ్యక్తి. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆ వ్యక్తి ఆశీర్వదించబడటానికి కారణాలు ఏంటి? ఆశీర్వదించబడిన ఆ వ్యక్తి జీవితంలో కొట్టొచ్చినట్లుగా కనిపించే సుందరమైన ఆత్మీయ అనుభవాలు ఏమై ఉన్నాయి అనే మాటలు నేను మీతో చెప్తాను. చక్కగా విందాం. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం, ఆ తర్వాత 29 నుంచి 31 వరకు చదువుకుందాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. 29 నుంచి 31 వరకు. అందుకైనా చెప్పి అక్కడ యాకోబుని కలుసుకున్న దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అని చెప్పి, అయినను నేను బ్రతికాను, నా ప్రాణం దక్కిందని చెప్పి పెనుయేలు అని పేరు పెట్టాడు. అతడు పెనుయేలు అనే స్థలము నుంచి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు కుంటుచూ నడిచెను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మహిమపరుద్దాం. యాకోబు ఇంటిలో అన్నదమ్ముల మధ్యలో వచ్చిన చిన్న సమస్య మూలంగా తల్లిదండ్రులను సహోదరుణ్ణి విడిచిపెట్టి మేనమామ పద్దనరాము అనే ఒక ఊరిలో ఉంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు బెర్షెబాలో రాత్రిని తలగడగా చేసుకుని పండుకున్నాడు. దైవ దర్శనం, దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, వెండి బంగారాలు మందలు సంపాదించాడు, దాసదాసీలను సంపాదించుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత తండ్రి ఇంటి మీద వాంఛ కలిగి వెళ్ళాలని ఆశించాడు. భార్యలతో పిల్లలతో దాసదాసీలతో చెప్పి తాను సంపాదించిన యావదాస్తిని పోగు చేసుకుని రాత్రికి రాత్రి మామతో చెప్పకుండా ఇంటి వారితో బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ సంగతి కొంచెం ఆలస్యంగా తెలుసుకున్నటువంటి లాబాను పిల్లల మీద మమకారంతో, మనవళ్ళ మీద మమకారంతో వాళ్ళని వెతకటం మొదలుపెట్టాడు. ఓ చోటకు వచ్చిన తర్వాత వాళ్ళు కలుసుకున్నాడు. ఆ తర్వాత మాటలు సాగాయి. అయితే ఆ తర్వాత ఇక్కడ యాకోబు ఎబ్బోకో అని ఒక రేవు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ రేవుని భార్యలను రేవు దాటించాడు, పిల్లల్ని రేవు దాటించాడు, మందల్ని రేవు దాటించాడు, యావదాస్తి రేవు దాటించాడు, దాసదాసీలను రేవు దాటించాడు. ఒక్కడే ఒంటరిగా ఎబ్బోకో రేవులో నిలిచిపోయి రాత్రంతయు కన్నీరు విడుచుచు దేవుని బతిమాలుచు ప్రార్థన చేస్తున్నాడు. ఇతని కన్నీళ్లు చూచి ఇతని హృదయ వేదన గమనించి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ రేవు దగ్గరికి ఆ రాత్రిపూట దిగొచ్చాడు. ఎప్పుడైతే దేవుణ్ణి చూచాడో యాకోబు అమాంతంగా వెళ్ళి గట్టిగా పాదాలు పట్టేశాడు. గట్టిగా పాదాలు పట్టేసుకున్నాడు. పట్టేసి ఆ పాదాలు తడుపుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గంటల తరబడి ప్రార్థన జరుగుతూ ఉంది. మూలుగులతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. అయితే రాత్రి ప్రారంభమైన ప్రార్థన తెల్లవారుచున్న వరకు కూడా అతను ప్రార్థన చేస్తాను అంటే దేవుడు యాకోబుని చూసి అంటున్నాడు, యాకోబు తెల్లారిపోతుంది, నన్ను పోనిమ్ము అని. అప్పుడు యాకోబు ఏమన్నాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. ఈ మాట చదువుతుంటే మీకు ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ
నాకు మాత్రం ఆశ్చర్యం అనిపించింది. ఎందుకనంటే బలవంతుడైన దేవుడు బలహీనుడైనటువంటి యాకోబును బతిమలాడుకుంటున్నాడు. మహిమగల దేవుడు మట్టి పాత్ర అయినటువంటి యాకోబును బతిమలాడుకుంటున్నాడు. ఒరే, నన్ను వదిలిపెట్టరా, నీకు పుణ్యం ఉంటుంది, తెల్లారిపోతుంది, నన్ను ఎలనీరా బాబు అని. కానీ యాకోబు మాత్రం పోనీయట్లేదు. నీవు నన్ను ఆశీర్వదించు, ఆ తర్వాత పోనిస్తాను. ఎలా బంధించాడు, ఎలా యాకోబుని వదిలించుకొని వెళ్ళలేకపోయాడు దేవుడు అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కన్నీటి ప్రార్థనతో యాకోబు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి అలా నిలబెట్టగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా ఆమేన్. మీరు గనక ఏదో అలవాటు ప్రకారం ఆచారం ప్రకారం పెదాలతో చేస్తే దేవుడు వెళ్ళిపోతాడేమో, కానీ మీరు గనక కన్నీళ్లతో గనక ఆయన పాదాలు తడిపారంటే అస్సలు ఆయన మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటానికి ఆయన మనసే రాదు. మిమ్మల్ని బతిమాలుకుని మీ అవసరత ఏంటో, మీరు ఎందు నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో, ఎందు నిమిత్తం మొర్ర పెడుతున్నారో, ఏ అవసరం కోసం మనవి చేస్తున్నారో తెలుసుకుని మీ కోరిక తీర్చి ఆ తర్వాత మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తాడు. ఇక్కడ అడిగితే యాకోబు అన్నాడు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదిస్తే నిన్ను పోనిస్తానన్నాడు. అప్పుడు సరే, నేను ఆశీర్వదిస్తాను, నీ పేరు చెప్పమంటే పేరు చెప్పాడు. అప్పుడు దేవుడు యాకోబుని అక్కడ ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. మీరు ప్రార్థన చేయటానికి రేవు దగ్గర మొర్రపెట్టినా, ఇంటిలో రహస్యంగా గదిలో మొర్రపెట్టినా, మందిరానికి వచ్చి 10 మందితో, ఒక 5 మందితో, ఒక 2 కలిసి మొర్ర పెడుతూ ఉన్నా, ఏకాంతంగా ఏకాగ్రతతో ప్రార్థన చేస్తూ ఉన్నా, మీరు గనక కన్నీళ్లతో బతిమాలుతూ అభ్యర్థన చేయగలిగితే, మీ ప్రతిపాదన దేవునికి చెప్పగలిగితే, ఖచ్చితంగా మీ ప్రతిపాదనలన్నీ దేవుడు మంజూరు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్ర. మీ అభ్యర్థనలన్నీ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆశీర్వదించాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈరోజు మీరు కూడా ఖచ్చితంగా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. ఎబ్బేజు వేదన పుత్రుడు వ్యక్తిగతమైన ప్రార్థన, వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వాదం కోసం ప్రార్థన చేశాడు. చూడండి, అక్కడ నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలన్నాడు. నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నా వంశాన్ని ఆశీర్వదించండి, మా గ్రామాన్ని ఆశీర్వదించండి, నా సంఘాన్ని ఆశీర్వదించండి, నా చేతుల కష్టార్జితం ఆశీర్వదించండి, నా సొమ్ము దీవించండి. ఎలాంటి ప్రార్థనలు ఏం చేయి. మొదట వ్యక్తిగతమైన ఆశీర్వాదం కొరకే దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మొదట మనం వ్యక్తిగతంగా దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి. వ్యక్తిగతంగా దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి. వ్యక్తిగతంగా ఎప్పుడైతే మనం ఆశీర్వదించబడతామో, ఆ ఆశీర్వాదపు ప్రవాహం, ఆ ఆశీర్వాదపు ప్రభావం ఇంటిల్లిపాది ఆవరిస్తుంది. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం కలుగునుగాక. ఏసేపు ఇంట్లో అడుగు పెడితే ఇల్లు ఆశీర్వదించబడుతుంది, పొలంలో అడుగు పెడితే పొలం ఆశీర్వదించబడుతుంది. యాకోబు అయితే పాదం పెట్టిన చోటల్లా ఆశీర్వదించబడుతుంది. కారణం ఏంటి? వీళ్ళంతా దేవుని ఆశీర్వాదాలు ప్రత్యేకంగా పొందారు, వ్యక్తిగతంగా అనుభవించారు. దేవుని ఆశీర్వాదం ఆ నీతిమంతుల తల మీద నిలిచి ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే కానీ శాపం అనేది వాళ్ళ బ్రతుకులో లేదండి. ఈ రోజుతో నీ ఇంటిలో ఊరేగుతున్న శాపం రద్దు చేయబడాలి. నీ మీద ఊరేగుతున్న శాపం కొట్టివేయబడాలి. నీ గ్రామములో, నీ పట్టణములో ఊరేగుతున్నటువంటి మరణాల శాపం, వ్యాధుల శాపం, దరిద్రాల శాపం కొట్టివేయబడి ఆశీర్వాదం నీ గ్రామం, పట్టణం, పరిసర ప్రాంతాలంతా వ్యాపించాలి. ఆశీర్వాదం నీ యొద్ద నుంచి ప్రవహించాలంటే మీరు నేర్చుకోవాల్సిన మొదటి అనుభవం, మీరు ప్రార్థించాల్సిన మొదటి అభ్యర్థన ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి అని మీరు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని బట్టి మీ కుటుంబం, మీ గ్రామం, మీ బంధువులు, మీ రక్త సంబంధులు, అన్యజనులు, సంఘస్థులు, సేవకులు
అందరూ ఆశీర్వదించబడుదురుగాక. గట్టి చెప్దాం హల్లెలూయా. యాకోబు ఆశీర్వదించబడ్డాడు కదా, అడిగి కన్యలతో ప్రార్థన చేసి ఆశీర్వదించబడ్డాడు కదా. అతని బ్రతుకులో కనిపించిన 3 చక్కని అనుభవాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అక్కడే రాయబడిన మాటలు ఇటు చూడండి. మొదట, ఆశీర్వదించబడిన తర్వాత యాకోబు జీవితంలో దేవునిని ముఖాముఖిగా చూచాడు. దేవుణ్ణి ఎలా చూశాడండి? అందరు చెప్పాలి గట్టిగా, దేవుణ్ణి ఎలా చూశాడు? మీరంతా ఎందుకు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేసుకోవాలి? నేను ఎందుకు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేసుకోవాలి? మనలో ఒక్కొక్కరు దైవాశీర్వాదం కోసం ఎందుకు ప్రార్థన చేసుకోవాలంటే, ఆ ఆశీర్వాదం కనుక మనం పొందితే మొదట మన జీవితంలో జరిగేది ఏంటంటే, దేవుని ముఖాన్ని డైరెక్ట్గా దర్శనంలో కాదు, కలలో కాదు, స్వప్నంలో కాదు, మనం డైరెక్ట్గా దేవుని ముఖ దర్శనం, శుద్ధ హృదయంతో, ప్రార్థన శక్తితో ఆశీర్వదించబడిన మనం దేవుణ్ణి కళ్ళారా చూస్తాం, ముఖాముఖిగా చూస్తాం. దేవుని స్తోత్రం. ఈ ఆశ, ఈ ధ్యాస, ఈ కోరిక ఎప్పుడైనా నీకు కలిగిందా? దేవుణ్ణి చూడాలన్న కోరిక మీకు ఎప్పుడైనా కలిగిందా? దేవుని ముఖాన్ని చూడాలన్న కోరిక ఎప్పుడైనా కలిగిందా? ఒక సేవకులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు మన ప్రాంతాలకు వస్తారా, వాళ్ళు వచ్చేయడానికి లేట్ అయిందనుకో, మనమే ట్రైన్ ఎక్కి అక్కడికి వెళ్ళిపోయి అట్టగే కళ్ళు ఆర్పకుండా, అమ్మాయి తప్పుకో చూసుకొని అని చూస్తున్నాం కదా. ఈ దరిద్రపు చూపులన్నీ చూస్తున్నాం కదా మనం. మరి దేవుణ్ణి చూడాలన్న ఆశ, ఆలోచన ఎందుకు మీకు కలగట్లేదు? దేవుణ్ణి చూడాలన్న ఆశ మీలోకి వస్తే మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఏమని? నన్ను ఆశీర్వదించయ్యా. ఎందుకో తెలుసా? నీ ముఖం చూడాలనిపిస్తుంది అయ్యా నాకు. నేను ఆశీర్వదించబడేదాకా శాపం నా నెత్తి మీద ఊరేగుతున్నంత కాలం నీ ముఖాన్ని నేను చూడలేనయ్యా, నీ ముఖం చూడాలని కోరుకుందయ్యా అని మీరు ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్ర. భగవంతుడు అందరికీ ఆయన్ని చూచే దివ్య నేత్రాలు ప్రసాదించడు. భగవంతుని అనుగ్రహం పొందటం అంత సామాన్యం కాదు. దేవుణ్ణి చూడటం అంటే మాటలా? చూసిన ఏ నరుడైనా బ్రతకగలడా? ఇలాంటి మాటలు అక్కడక్కడ మీరు వింటూ ఉంటారు. కంగుదిని ఎందుకు వచ్చిన బాధలు ఆయన చూడటం మళ్ళా అని చెప్పి ఆ ఆలోచన విరమించుకున్నారు మీరు. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను, మిమ్మల్ని అందరినీ రేపుతున్నాను. దేనికోసం అంటే, మీలో ప్రతి ఒక్కరూ, మనలో ఒక్కొక్కరు దేవుణ్ణి ముఖాముఖిగా చూచెదముగాక. ఒక వ్యక్తి దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తే ఏమైద్దో ఓ చిన్న మాట చెప్తాను చూడండి. ఒకరోజు ఒక గొప్ప ప్రవక్త, ఒక పెద్ద ప్రవక్త ప్రార్థనలో ఉన్నాడు. సడన్గా కన్నులారా మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువుని కళ్ళారా చూసేశాడు, ముఖాముఖిగా చూసేశాడు. చూసిన వెంటనే గావు కేకలు పెట్టి ఏడుస్తున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల మనుషుల మధ్యలో నివసించువాడను, నేను నశించి తిని ఎర్రి కేకలు పెడుతున్నాడు. అప్పుడు దేవుని సముఖంలో నుంచి ఒక దూత కారు నిప్పుతో అతని దగ్గరికి వచ్చి అతని పెదాలకు ఆ నిప్పు తగిలించి, నీ పాప దోషాలకు ప్రాయశ్చిత్తం కలిగింది, నీ అపవిత్రత అంతా తీసివేయబడింది, నీవు ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డావు అనే ఒక వర్తమానం వినబడింది. దేవుని స్తోత్ర. మనం ఆశీర్వదించబడి దేవుని ముఖాన్ని చూస్తే మనలో కలిగే ఒక మొదటి మధురానుభూతి ఏంటంటే పశ్చాత్తాపం. ఏంటదండి? పశ్చాత్తాపం. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నాం, మన మనసు తీరు ఎలా ఉంది, మన హృదయ అంతరంగం ఎలా ఉంది, మన నోటి మాటలు ఎలా ఉన్నాయి, మన చుట్టూ మన సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం గ్రహించాలి. పూర్తిగా తెలుసుకోవాలంటే
మనం దేవుని ముఖాన్ని చూడాలి. చూసినప్పుడు ఒక లోతైన పశ్చాత్తాపం మనలోనికి వచ్చేస్తుంది. ఆ పాపాల నుంచి విడుదల పొందేదాకా మనం ఏడుస్తూనే ఉంటాం. ఎప్పుడైతే ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుందో ఇక ఆ పాపం జోలికి పోకుండా మనం చాలా నీతిగా, నిర్మలంగా, పవిత్రంగా మారిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. మరి మీరు ఎందుకు విడిచిపెట్టిన పాపాలని పదే పదే చేస్తున్నారు? ఇంకా త్రాగుడు మానట్లేదు, ఇంకా సిగరెట్లు మానట్లేదు, ఇంకా గంజాయి మానట్లేదు, ఇంకా పాన్ పరాగులు మానట్లేదు, ఇంకా సీరియల్ చూడటం మానట్లేదు, ఇంకా బూతులు మానట్లేదు, ఇంకా అబద్ధాలు మానట్లేదు, ఇంకా మోసపు బ్రతుకు విడిచిపెడతలేదు, ఇంకా నీచమైన అలవాట్లు విడిచిపెడతలేదు. ఎందుకని? ఇంకా దేవుడు ముఖం చూడలేదండి. అందుకే నాకు అసలు నా విషయం ఏంటి నాకు అర్థం కావట్లేదండి. నా జీవితం నాకు చాలా యథార్థంగా, చాలా భక్తిగా, చాలా నీతిగా, అందరికంటే నేను సమ్ బెటర్ అనిపిస్తుందండి. ఒరే పాపిష్టోడా, నీ నిజస్థితి తెలియాలంటే, ఓ పాపిష్టిదానా నీ నిజస్థితి తెలియాలంటే ఒకసారి దేవుణ్ణి చూడు. అయ్యా దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలంటే దేవుని ఆశీర్వాదం కోసం మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు కనబడతాడు. దేవుడు కనబడితే నీ నిజస్థితి నీకు తెలిసిపోద్ది. అందులోంచి విడుదల పొందితే నీ జీవితం ధన్యకరంగా మారిపోద్ది. దేవుని స్తోత్ర. మరొక మాట ఏంటంటే, అతడు పెనూయేలు నుండి సాగినప్పుడు, దేవుని ముఖం చూసి సాగిపోతున్నప్పుడు, అప్పుడట సూర్యోదయమాయను. ఏమైందండి? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. ఏమైంది? సూర్యోదయం. యాకోబు జీవితంలో తండ్రి ఇంటి నుంచి పద్దన్రాముకి వెళ్ళేటప్పుడు బేర్షెబా అనే చోటుకు వచ్చినప్పుడు పొద్దు కుంగిందండి, చీకటి పడింది. 20 సంవత్సరాలు పద్దన్రాములో అదే చీకటిలో బ్రతికాడు. ఆధ్యాత్మికమైన చీకటిలో బ్రతికాడు, అంధకారములో బ్రతికాడు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, పనివాళ్ళు ఉన్నారు, జీతం చేస్తున్నాడు, జీతం 10 సార్లు మారింది, డ్యూటీలు చేస్తున్నాడు, ఓటీలు చేస్తున్నాడు, అంతా చేస్తున్నాడు. కానీ తన బ్రతుకులో ఆ అంధకారం మాత్రం తొలగిపోలా. భయంకరమైన గాఢాంధకారం మాత్రం తొలగిపోలా. చీకటిలోనే జీవిస్తున్నాడు. అంధకార సంబంధమైన క్రియలతో పాలిభాగస్తుడుగా మారిపోయాడు. అయితే యేసయ్య దివ్య రూపాన్ని, మహాదేవుని మహిమగల దర్శనాన్ని ఆశీర్వదించబడిన తర్వాత ఎప్పుడైతే చూచి సాగటం మొదలుపెట్టాడో, తన అడుగులు ముందుకు వేయటం మొదలుపెట్టాడో, అతని బ్రతుకులో గాఢాంధకారం తొలగిపోయింది, చీకటి తొలగిపోయింది. కమ్మని వెలుగు అతని జీవితంలో ఉదయించింది. దేవుని స్తోత్ర. వెలుగు కలిగితే, సూర్యోదయం అయితే మనకు జీవితంలో కలిగే ఆశీర్వాదం ఏంటి అని అంటే, మలాకి గ్రంథం 4:2 ఈ విధంగా చెప్తుంది. ఏమనంటే, నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురుగాక. ఖచ్చితంగా మీలో ఒక్కొక్కరు ఆశీర్వదించబడబోతున్నారు. ఇది మొదలుకొని మీలో ఒక్కొక్కరి బ్రతుకులో నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఆయన రెక్కలు అందరికీ ఆరోగ్యాన్ని, అత్యధికమైన ఆనందాన్ని అనుగ్రహించునుగాక. 3వ మాట అక్కడ రాయబడింది, అతడు తొడకుంటుచూ నడిచాడు. ఏం చేస్తా వచ్చాడండి? అంతకుముందు యాకోబు యొక్క నడక మీరు చూస్తే కపటపు నడక, అబద్ధాల నడక, మోసపు నడక, భయంకరమైనటువంటి కులుగుతో నడిచేవాడు. మామూలుడు కాదు, కులుగుతో నడిచేవాడు. నేను చూడండి ఎంత నున్నగా ఉన్నానో, నేను చూడండి ఎంత నున్నగా ఉన్నానో, నేను చూడండి ఎంత నున్నగా ఉన్నానని యాకోబు చెప్పుకోండి. అంటే నేను చూడండి ఎంత ఎర్రగా ఉన్నానో, నా చేతుల మీద చూడండి ఎంత ఎంట్రుకలు వచ్చినాయో, నా కాళ్ళ మీద చూడండి ఎంత ఎంట్రుకలు వచ్చినాయి, ఏషావు చెప్పుకుంటా తిరుగుతున్నాడు. ఈ నున్నని వాడు తన బ్రతుకులో కులుకుతా నడిచాడు, మోసంతో నడిచాడు, కపటపు నడత నడిచాడు. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం పొందాడో నడక మారింది, స్టైలు మారింది, జీవన విధానం మారిపోయింది, బ్రతుకంతా విప్లవాత్మకంగా మారిపోయింది. దేవునికి స్తోత్ర. కాబట్టి మీ నడకలో మార్పు, మీ ప్రవర్తనలో మార్పు, మీ చూపులో మార్పు, మీ జీవిత విధానం అంతటిలో ప్రత్యేకంగా అందరూ గుర్తించగలిగినంత వినూత్నమైనటువంటి మార్పును మీరు చూడాలంటే
ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడిన పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడిన పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైన పని చేయకపోవుట, ప్రార్థనలో పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే. హల్లెలూయా. వేదన పుత్రుడి మొదటి ప్రార్థన అంశం ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము. ఆశీర్వదించాడు, అందలం ఎక్కించాడు, అల్పుడుగా ఉన్నవాడిని గనుడుగా హెచ్చించాడు, కన్నీటి బ్రతుకు నాట్యంగా మార్చాడు, పతనావస్థలో ఉన్నవాడిని పతాక స్థాయిలో నిలబెట్టాడు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి దేవుని ఆశీర్వాదం మీ మీదకి రాబోతుంది. మీరు కన్నీళ్లతో ప్రభు పాదాలు తడుపుతూ ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆశీర్వాదాలు కోరుకోండి. మీ జీవితంలో ఊహించని ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఒక్కొక్కరిని నిలవబెట్టునుగాక. రెండో మాట గమనించండి. ఈ వేదన పుత్రుడి యొక్క ప్రార్థనలో మనం గమనించవలసిన రెండో మాట ఏంటంటే, నా సరిహద్దును విశాలపరుచుము. అంటే దీని అర్థం ఏంటంటే, నేను ఇరుకులో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, కరువులో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, కన్నీళ్లలో ఉన్నాను, కొంచెం అభివృద్ధి కలుగు చేయ్యా. నా పొలిమేరలను గొప్పగా చేయి ప్రభువా. నా సరిహద్దులను విశాలపరిచి మీ నామాన్ని మీరు మహిమపరచుకోండి ప్రభువా. నా సంతోషాన్ని వృద్ధిపరచండి, నా సమాధానాన్ని వృద్ధిపరచండి, నా ఆస్తిపాస్తులను వృద్ధిపరచండి. నేను కలిగిన వాటితో తృప్తి చెందట్లేదు, ఇంకా విస్తరించేటట్లుగా, ఇంకా అద్భుతం
జరిగేటట్లుగా నా జీవితంలో గొప్ప కార్యం చేయమని వేడుకున్నాడు. ఆత్మ సంబంధులు పరిశుద్ధులు ఎప్పుడు కూడా కలిగిన వాటితో తృప్తి చెందకూడదు, కలిగిన వాటితో ఎప్పుడు తృప్తి చెందకూడదు. ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఏంటంటే, నా సరిహద్దు విశాలపరచబడాలి. ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్లు, గొర్రెతోక బెత్తిడే అన్నట్లు, ఎప్పుడు చూసినా అదే దరిద్రం, అదే స్థితి, అదే స్థానం, చింపిరి జుట్టు, చిరిగిపోయిన బట్టలు, అదే ఇంట్లో పితరలు గట్టి నీళ్ళు కారుతూ ఉంటుంది. దాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచన కూడా రాదు. ఆ బైక్ డుక్కు 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 ఎంత పొగొస్తూ ఉంటుంది. వెనకొచ్చే వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు, ఎక్కడ ఆగిపోతుందో తెలీదు. అదే బైక్ వేసుకుని ధైర్యంగా వెళ్తారు, కానీ ఆ బైక్ని రిపేర్ చేయించుకుందాం, లేదంటే కొత్త బైక్ తీసుకుందాం ఆలోచనే రాదు కొంతమందికి. ఈరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి, నా సరిహద్దు విశాలపరచబడునుగాక, మీ వ్యాపార సరిహద్దులు విశాలపరచబడునుగాక, మీ ఆస్తి పోస్తులు విస్తరించునుగాక, మీ ఇళ్ళు వాకిళ్ళు విస్తరించునుగాక, మీ వాహనాలు విస్తరించునుగాక. అందరూ చెప్పండి గట్టిగా ఆమేన్. నిజంగా ఈ వారంలోనే దేవుడు ఖచ్చితంగా నాతో చెప్పాడు, మీ జీవితంలో ఎలాంటి ఒక విశాలమైన అభివృద్ధిని అందరి జీవితంలో, ప్రార్థించే భక్తుల జీవితంలో జరిగించునుగాక. ఈ ప్రార్థన చేసిన ఒక భక్తుడి చరిత్ర మీకు చెప్తాను క్లుప్తంగా. చదువుకుందాం. ఒక మాట చూడండి, 4వ కీర్తన 1వ శరణం. ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలతను కలుగు చేయవాడవు నీవే, నన్ను కరుణించి నా అభ్యర్థన అంగీకరించుము. అందరూ చప్పట్లు కొట్టి దేవుడు మహింపరచండి గట్టిగా. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తా అంటున్నాడు, నా నీతికి, నా భక్తికి, నా పరిశుద్ధతకు, నా యథార్థతకు ఆధారం, సపోర్టు నీవేనయ్యా. నేను మొర్రపెట్టినప్పుడల్లా నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు నీవేనయ్యా. ఒక్కసారి నీ కనికరం కలిగిన కనుదృష్టి నా మీదకి రానివ్వండి స్వామి. చాలా సందర్భాల్లో నేను ఇరుకులో ఉండి మొర్రపెట్టినప్పుడల్లా నాకు విశాలతలో ఉత్తరం ఇచ్చావు కదా. ఈసారి నా ప్రార్థన అంగీకరించి నా అభ్యర్థన నాకు అనుగ్రహించండి. నా కోరిక చొప్పున మనవలన్నీ నాకు మంజూరు చేయండి అని భక్తుడు ప్రార్థన చేసినట్లుగా లేఖనంలో గమనిస్తాం. మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు. ఏమని అనంటే, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము దేవా, నన్ను కరుణించు, నా ప్రార్థన అంగీకరించు, నేను మనవి చేసిన దానిని మంజూరు చేయండి అని మీరు దేవుణ్ణి వేడుకోవాలి. వేడుకుంటే ఆ దేవుడు ఏం చేస్తాడంటే, ఇరుకులో నుండి విశాలతలోనికి చెయ్యి పట్టి మిమ్మల్ని తోడుకుని పోతాడు. దేవుని స్తోత్ర. ఇరుకు అంటే అర్థం ఏంటి, విశాలత అంటే అర్థం ఏంటి మీకు చెప్తాను జాగ్రత్తగానండి. ఇరుకు అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, చాలా కష్టమైనటువంటి పరిస్థితులు, చాలా ఇరుకుల్లో ఉన్నామండి, చాలా ఇబ్బందిలో ఉన్నామండి, చాలా కష్టంగా ఉందండి పరిస్థితి. కుటుంబం పోషించబడటం కష్టంగా ఉంది, పిల్లల ఫీజు కట్టడం చాలా కష్టంగా ఉంది, యుక్త వయసులో పిల్లలకి పెళ్లి చేయటం చాలా కష్టంగా ఉంది. ఆ ఆదివారపు ఆరాధనకు రావటానికి కూడా ఒక్కొక్కసారి ఛార్జీలు కూడా డబ్బులు ఉండట్లేదు. చాలా ఇరుకుల్లో ఉన్నామండి, ఆర్థికంగా చాలా చితికిపోయిన స్థితిలో ఉన్నామని చాలామంది బాధపడతారు. ఈ ఇరుకులో ఉన్నటువంటి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, మానసికంగా కృంగిపోతూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు, భయంకరమైన వేదన అనుభవిస్తూ ఉంటారు. కడుపు నిండా తినలేరు, కంటి నిండా నిద్రపోలేరు, ఆరోగ్యంగా ఉండలేరు, అందంగా కనబడలేరు. ఎప్పుడు చూసినా క్షీణించిపోయినట్లు, కృషించిపోయినట్లు, ముఖమంతా కుడుముల కొండలాగా ఉబ్బినట్లు రకరకాల వికృత రూపాల్లో కనబడుతూ ఉంటారు. కారణం ఏంటంటే మానసిక సంఘర్షణ, మనోవేదనతో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అయితే ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ఇరుకులో నుంచి నన్ను
విశాలతలోనికి నడిపించండి, నా సరిహద్దులన్నీ విశాలపరచండి. సరిహద్దు విశాలపరచబడితే ఇరుకులేని విశాలమైనటువంటి దేశానికి, స్థలానికి, చోటికి దేవుడు మిమ్మల్ని తోడుకుని వెళ్తే మీ జీవితం ఎంత సుందరంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎంత ఆరోగ్యంగా ఉంటారో, ఎంత దీవెనకరంగా ఉంటారో చక్కని మాట చదువుకుందాం. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 40వ వాక్యం. మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచొచ్చు. ఒకసారి కొంచెం ప్రార్థన చేస్తూ ఉండగానే మీరు మీ జీవితంలో బలకరమైన మంచి మేత, మంచి పుష్టికరమైన పౌష్టిక ఆహారం, మీకు ఇష్టమైన మాంసాహారం భుజించేటట్లుగా కావలసిన ఆర్థిక సహాయం ధారాళంగా దయచేస్తాడు. వసతులు, వనరులు దేవుడు మీకు ప్రసాదిస్తాడు. ఎంతవరకు రసంతో తిన్నారు, కారంతో తిన్నారు, తర్వాత పప్పు చారుతో తిన్నారు, ఆకుకూరలతో తిన్నారు, ఇక మీదట మీకు ఇష్టమైన రుచి కలిగిన భోజ్యం భుజించున్నట్లుగా మాంసాహారం తిని కొంచెం బలపరచబడి శక్తి సామర్థ్యం కలిగి కొంచెం ఉత్సాహంగా ఉల్లాసంగా నడిపించబడేటట్లుగా ప్రతిరోజు మీ ఆహారాన్ని దేవుడు క్రొవ్వుతో నింపేటట్లుగా, మీ తించున్న ఆహారం మీకు వంట పట్టేటట్లుగా, మీరు పుష్టిగా ఏపుగా ఎదిగేటట్లుగా, కళకళలాడుతా ఆనందంగా అందంగా ఆశీర్వాదకరంగా జీవించేటట్లుగా విశాల స్థలంలోనికి దేవుడు తీసుకెళ్తే, మీ సరిహద్దుని విశాలపరిస్తే మీరు తినే ప్రతి ఆహారం ఎట్లా ఉంటుందంటే బలవర్ధకమైన ఆహారమే తింటారు. దేవునికి స్తోత్ర. కనీసం వారానికి 1-2 సార్లు అయినా గొర్రెనో, కోడినో, చేపలనో, రొయ్యలనో, పీతలనో, ఏమి దొరకకపోతే నత్తలనో, ఏదో ఒకటి మొత్తం మీద మాంసం వెళ్ళాలి పొట్టలోకి. ఆ మాంసం చాలా బలమైంది. దాంట్లో B12 విటమిన్ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామందికి B12 డెఫిషియన్సీ, ఆ తర్వాత D3 డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంది. ఈ B12 తక్కువైందనుకోండి, ఎముకలు గుల్లబారిపోతాయి, కీళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఆ తర్వాత పిక్కల దగ్గర నరాలు జుమ్మని లాగేయటం, కాళ్ళు తిమ్మిరలు రావటం, ఇట్లాంటి కారణం ఏంటంటే B12 డెఫిషియన్సీ. అప్పుడప్పుడు ఇక్కడ ఈ భుజాల దగ్గర నొప్పులు రావటం, చేయి పైకి ఎత్తనీయకుండా అబ్బా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  అంటూ ఉంటారు. ఏమైందంటే అసలు చేయి పైకి లేపనీయట్లా. ఎందుకంటే సంథింగ్ రాంగ్. మరి దీన్ని సవరణ ఎట్లా అంటే, మాంసాహారం భుజించు వారికి ఒక శుభవార్త. మేక లివర్లో, గొర్రె పొట్టేలు లివర్లో, దున్నపోతు లివర్లో, ఆవుల లివర్లో, కోడుల లివర్లో ఈ B12 పుష్కలంగా దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మేము మాంసాహారం తినమండి, మేము బేమిన్సమండి, మేము నిష్ట కలిగినటువంటి వాళ్ళమండి, అసలు గుడ్డు కూడా మేము ముట్టమండి, ఆ వాసన కూడా మాకు పడదండి, మరి మా బ్రతుకేంటండి, మాకు B12 డెఫిషియన్సీ వస్తే మేము ఇక కాళ్ళు కీళ్ళు బొట్టుపోయి కిరికిరి మన తిరగటమేనండి. ఏం ప్రాబ్లం లేదు, దానికి కూడా చక్కని పరిష్కారం చెప్పేస్తాను జాగ్రత్తగానండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు పాలాకు పన్నీరు చేసుకుని వారంలో 2-3 రోజులు తినండి. B12 డెఫిషియన్సీ రాకుండా మీ ఎముకలన్నీ బలపరచబడతాయి. దేవునికి స్తోత్ర. అవి కనుక తింటే ఖచ్చితంగా ఆ B12 డెఫిషియన్సీ తగ్గిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరు ఎంతవరకు విశాలమైన అనుభవంలోకి వెళ్ళలేక ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, వాతాము, గ్యాస్ట్రిక్ ట్రబులు, మైగ్రేన్ హెడేకు, మనశ్శాంతి లేకపోవటం, సరిగా నిద్ర పట్టకపోవటం, సొట్టబొగ్గలో లొట్టకళ్ళు పడిపోయి ఉసూరు మండ తిరుగుతున్నారేమో, దేవుడు విశాల స్థలంలో తీసుకెళ్ళి మీ ఆహారాన్ని కొవ్వుతో నింపి బలకరమైన మేతతో మిమ్మల్ని పోషించునుగాక. బలకరమైన మేత అంటే ఏంటి తెలుసండి? పుచ్చకాయ గింజలో, పొద్దుతిరుగుడు గింజలో, ఆ తర్వాత గుమ్మడికాయ గింజలో, ఆ తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, కొంచెం బెల్లము, తర్వాత ఎండి ద్రాక్షలు మొత్తం కలిపి దంచుకుని ముద్ద చేసుకుని రోజు గనక 2 ముద్దలు తిన్నారంటే మిమ్మల్ని మించిన బలవంతులు ఇంకెవరో ఉండరు.
అంతకు మించిన బలవర్ధకమైన మేత మరొకటి లేదు. అన్నం తిన్నా తినకపోయినా పర్లేదు, పళ్ళాలు 2 లొడ్లు కనుక చేసుకొని తిన్నారంటే అమ్మో, ఒక్క గుద్దారంటే మీరు అట్లా నేల కతుక్కుంటారంతే, అంత పవర్ వచ్చేసింది మీకు. కాబట్టి బలవర్ధకమైన మేతతో దేవుడు మిమ్మల్ని పోషించునుగాక. గట్టి చెప్పుకుండా హల్లెలూయా. ఆ తర్వాత విశాల స్థలంలో సరిహద్దు విశాల పరిస్థితి ఏమైందో తెలుసా? మీరు నెమ్మదిగా ఉంటారండి. ఎలా ఉంటారు? ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా, మనశ్శాంతిగా. ఎంత ప్రాణానికి నెమ్మదిగా ఉంది. ప్రాణం తెప్పరిల్లిపోయింది, ప్రాణం శాద్దిరింది. అమ్మో ఏంది ఆ కష్టాలేంటి, ఆ ఎండలేంటి, ఆ బాధలేంటి, అవి ఏవీ లేవమ్మ ఇక్కడ. ఎంత హాయిగా ఉందో ఇక్కడ. దేవుడు ఇరుకులో నుంచి విశాలతలు తీసుకొచ్చాడని మీరు చెప్పుకునేటట్లుగా మీ ప్రాణంలో నెమ్మది, ప్రాకారంలో నెమ్మది, ఇంట్లో నెమ్మది, అడుగుపెట్టిన ప్రతి చోట అన్ని వైపులా నీ దేవుడు నీకు నెమ్మదినే కలుగజేయునుగాక. ఆ తర్వాత సుఖము గల స్థలం. సుఖం అంటే ఇంగ్లీష్లో ప్లెజర్ అని రాయబడింది, అంటే సంతోషము, ఆనందము, సుఖం. ఇంకొక మాట కూడా రాయబడింది అక్కడ. సుఖం అంటే కంఫర్ట్. కంఫర్ట్ అంటే మీకు తెలుసు కదా, బట్టల్లో వాసన రావడానికి వేస్తారే, దాని పేరేంటో తెలుసా? కంఫర్ట్ అంటే ఆదరణ అని అర్థం. ఏంటదండి? కంఫర్ట్ అంటే ఏంది? హాయిగా ఉంటుంది, ఆదరణగా, అబ్బా ఎంత చక్కగా ఉందో, ఎంత నెమ్మదిగా ఉందో అనుకుంటాం కదా, దాన్ని కంఫర్ట్ అంటారు. అలాంటి ఒక కంఫర్టబుల్ లైఫ్, ఒక సుఖవంతమైన జీవితం, శుభప్రదమైన జీవితం, కష్టాలు లేని, శ్రమలు లేని ఒక ధన్యకరమైన జీవితం మీకు ఇవ్వటానికి ఈ వారంలో నా దేవుడు ఖచ్చితంగా మీ సరిహద్దులు విశాలపరిచి, ఇరుకులన్నీ తొలగించి విశాల దేశంలోనికి మిమ్మల్ని తోడుకొని పోవునుగాక. మీరు చెప్పాలి, ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలి. పరిశుద్ధాత్మను ప్రేరణతో చెప్తున్నాను కనుక ఈ మాటలు ఖచ్చితంగా మీ జీవితంలో ఈ కార్యాలు మీరు చూడబోతున్నారు. దేవుడు ఎలాంటి అద్భుతమైన వాతావరణం మీ అందరి జీవితాల్లో, కుటుంబాల్లో అనుగ్రహించునుగాక. 3వ మాట, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము. ఇశ్రాయేలీయుల దేవునికి మొర్ర పెడుతూ, ప్రార్థన చేస్తూ, మనవి చేస్తూ అంటున్నాడు, దేవా ఆకాశమందు అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడైన వాడా, ఆకాశము నుండి పైనుండి మీ చెయ్యి చాపండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయండి అని ప్రార్థన చేస్తున్నాడు. మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాల్సిన మూడవ అనుభవం ఏంటంటే ప్రతిరోజు పొద్దున్న లేవగానే, అయ్యా ఈ దిన పరిచర్య అంతటిలో, ఈ దిన ప్రయాణం అంతటిలో, ఈ దినం గడిచిన 24 గంటల్లో మీ చెయ్యి, మీ హస్తం నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకి, నా సంఘస్థులకు, మా దైవ సేవకులకు మీ కరుణగల హస్తం తోడుగా ఉండ దయచేయండి అని మీరు ప్రార్థన చెయ్యాలి. ఖచ్చితంగా ఎవరైతే విశ్వాసంతో దేవుని చెయ్యి తోడుగా ఉండాలని కోరుకుని ప్రార్థన చేస్తారో వాళ్ళందరి ప్రార్థనలకు సమాధానం దయచేయబడునుగాక. ఈ ప్రార్థనకి ప్రత్యుత్తరం ఈ 2 మాటలు చదువుకుందాం. చూడండి, 144వ కీర్తన 7వ శరణం చదువుకుందాం. చూడండి, 8వ శరణం. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజలములలో నుండి, అన్యజనుల చేతిలో నుండి నన్ను విడిపించండి. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒక్కసారి. ఇక్కడ భక్తుడు దావీదు అభ్యర్థన, దేవుని సన్నిధిలో ప్రతిపాదన మనం చూస్తున్నాం. ఏమనంటే, ఆకాశమందు అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడగు దేవా, పైనుండి, ఉన్నత స్థలము నుండి నీ చెయ్యి నా మీదకి చాపండి, నీ హస్తము నాకు తోడుగా ఉంచి మహాజలమలలో నుండి, మహాజలరాశులలో నుండి, అన్యజనుల వశములో నుండి నన్ను విడిపించి నన్ను కాపాడండి అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఎందుకు? మహాజలరాశుల్లో నుంచి విడిపించడానికి, అన్యజనుల వశములో నుంచి విడిపించడానికి దేవుని హస్తం పైనుండి చాపబడాలని, అతనికి తోడుగా
ఉంచబడాలని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే అతడు రెండు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఒకటి మహాజలమల్లో ఉన్నాడు, రెండు అన్యజనుల వశములో ఉన్నాడు. మహాజలములు అంటే మహాశ్రమలు, విస్తారమైన జల ప్రవాహాలు పొర్లుకుంటూ వస్తున్నాయి. ఆ ప్రవాహంలో కొట్టుకుని పోతా ఉన్నాడు భక్తుడు. ఆ ఉపద్రవాల్లో కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. సహాయం చేసేవాళ్ళు లేరు, కరుణించేవాళ్ళు లేరు, ఆ జలరాశుల్లో నుంచి విడిపించేవాళ్ళు లేరు. ఆ జల సమాధి చేయబడకుండా, శ్రమలలో నలిగిపోకుండా కాపాడబట్టడానికి దేవుని హస్తం కోరుకున్నాడు. రెండవది, అన్యజనుల వశములో నుంచి నన్ను తప్పించడానికి నీ చేతిని పైనుంచి చాపమన్నాడు. అన్యజనులు అంటే ఎవరు అంటే 8వ చరణంలో ఉంటుంది, ఒట్టి మాటలాడుటకు వారు నోరు తెరుచుచున్నారు, వారు అబద్ధములు మాటలాడుచున్నారు. వారి నోరు, వారి నాలుక అబద్ధములతో, లేని వార్తలను పుట్టించుటతో, కల్పించబడిన వార్తలను ప్రాచుర్యం చేయటానికి వాళ్ళు ప్రయాసపడేవాళ్ళు అని అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, అన్యులు అంటే ఎవరు అని అంటే బైబిల్లో రాయబడింది, దేవుని ఎరుగని అన్యజనులు కామోతురత్వంతో నిండి ఉంటారు, వ్యభిచారపు మత్తులో ఉంటారు, వ్యభిచారపు మనసుతో ఉంటారు. వాళ్ళ ఆలోచనలు అన్నీ ఎప్పుడు వ్యభిచార సంబంధమైన ఆలోచనలే ఉంటాయి. అసలు శరీర సంబంధమైనటువంటి తలంపులతో నడిపించబడతారు. వాళ్ళ నోరు తెరిస్తే అబద్ధాలు, ఒక్క మాట గట్టి మాట, నిజమైన మాట పలకరు. అన్ని ఒట్టి మాటలు, అపవిత్రమైన ఒట్టి మాటలు పలుకుచు కొరుకు పుండు ప్రాకినట్లుగా అనేకుల జీవితాలని నాశనం చేస్తా తిరుగుతారు. అలాంటి అన్యజనుల వశములోంచి మనం విడిపించబడాలంటే మనకి ఎవరు తోడుగా ఉండాలి, ఏం తోడుగా ఉండాలంటే కరుణా హస్తం, దేవుని దయగల చెయ్యి మనకు తోడుగా ఉంటే మహాజలరాశుల్లో నుంచి, మహాశ్రమల్లో నుంచి, నిప్పు రవ్వల్లాంటి నిందల్లో నుంచి మనం బయటపడతాం. అబద్ధికుల మధ్యలో నుంచి కాపాడబడతాం. ఒట్టి మాటలాడి మనల్ని గాయపరిచే వాళ్ళ చేతులోంచి మనం తప్పించబడాలంటే మన జీవితంలో ప్రతిరోజు ప్రార్థన, అయ్యా నీ హస్తము నాకు తోడుగా ఉండ దయచేయి. ప్రార్థన చేశాడా? ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడో ఓ చక్కని మాట చెప్పి నేను ముందుకెళ్తాను. చూడండి, 89వ కీర్తన 21 నుండి 23 వచనాలు చదువుకుందాం. దేవుడు చెప్పిన మాట ఇది, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతనిని బలపరుచును, ఏ శత్రువు అతని మీద విజయము నొందడు, దోషకారులు అతన్ని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబొట్టు వారిని నేను మొత్తెదను. అందరూ తలల పైకెత్తి, చేతులు పైకెత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దావీదు ప్రార్థన చేశాడా? పైనుంచి నీ చెయ్యి నా మీద చాపండి, నాకు తోడుగా ఉంచండి అని. వెంటనే దేవుడు అంటున్నాడు, నా చెయ్యి ఎడతెగక అతనికి, ప్రార్థించే ఆ భక్తునికి, ఆ భక్తురాలికి తోడుగా ఉండునుగాక. మీరు ప్రార్థన చేయటమే ఆలస్యం, దేవుని యొక్క ప్రత్యుత్తరం మీకు వినబడుతుంది మీ చెవుల్లో. నా చెయ్యి, నా బాహువు ఎల్లప్పుడూ ఎడతెగక రాత్రి మగళ్ళు నీ మీద చాపబడుతుంది. నా బాహుబలంతో నేను నిన్ను బలపరుస్తాను. నా చెయ్యి ఎడతెక్క నీకు తోడుగా ఉంది కాబట్టి, నా బాహుబలంతో నేను నిన్ను బలపరుస్తున్నాను కాబట్టి గుర్తుపెట్టుకో, ఏ శత్రువు నీ మీద విజయము పొందడు. అంత మాత్రమే కాదు, దోషపూరితమైన మనుషులు, పాపిష్టి మనుషులు, చెడుతనంలో ఉన్న మనుషులు, వ్యభిచార మత్తులో ఉన్న మనుషులు, కామంతో కళ్ళు బైరులు గమ్మినటువంటి మనుషులు మీకేదైనా బాధ పెట్టాలని, బలహీనపరచాలని, కృంగజేయాలని, అల్లరిపోలు చేయాలని ప్రయత్నిస్తే వాళ్ళు ఇక మీదట నిన్ను బాధ పెట్టకుండా నా హస్తం నీకు అడ్డుగా ఉంటుంది. నా చెయ్యిని వాళ్ళు చూడలేరు. ఇంకొక మాట గుర్తుపెట్టుకో,
నీకు విరోధంగా నిలబడే వాళ్ళని నేను నీ ఎదుట నిలబడకుండా ఒక్కొక్కడిని బోరలుగా పడదోస్తాను, వాళ్ళని ఎదుట పడగొట్టేస్తాను, వాళ్ళ మెడ మీద నీ కాళ్ళు నేను మోపేటట్లుగా చేస్తాను. ఎవరైతే నీ మీద పగబెట్టుకున్నారో, పళ్ళు కొరుకుతున్నారో, ద్వేషంతో ఉన్నారో, అసూయతో ఉన్నారో, వారవలేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ నేను మొత్తుతాను. నీకు నా హస్తం తోడుగా ఉంది కదా, అదే హస్తం నీ విరోధులను, నీ మీద పగబట్టిన వాళ్ళను, నీ శత్రువులను మొత్తుతుంది. ఇక మీదట ఎవరు నిన్ను బాధ పెట్టలేరు, ఏడ్పించలేరు, గాయపరచలేరు, నీకు విరోధంగా ఏ కార్యం చేయలేరు. ఆనా ఇదే దేవుని మాట. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్దాం హల్లెలూయా. మీరు ప్రార్థించండి, ఖచ్చితంగా ఎడతెగని దేవుని హస్తం, దేవుని చెయ్యి మీకు తోడుగా ఉండి శత్రు కార్యాల మీద జయం, శత్రు తంత్రాల మీద జయం అనుగ్రహిస్తుంది. మీ జీవితంలో ఏ వ్యక్తి వల్ల ఎప్పుడు మీరు బాధపడరు. ఏ వ్యక్తి వల్ల? విచిత్రం చెప్పమంటారా? దోషకారులే మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడతారు. ఎవరండి? పరిశుద్ధులు బాధ పెడితే ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో బాధ పెడతారు. ఎందుకంటే మనం ఇంకా నీతిగా, ఇంకా యథార్థంగా ఉంటుంది. మరి దోషకారులు బాధ పెడుతుంటే దేవుడు ఊరుకోడు కదా. ఒక తాగుబోతుడు ఇంకొక తాగుబోతుడి దగ్గరికి వచ్చి, ఒరే తాగితే లివర్ పాడైపోద్దిరా, ఊపిరితిత్తులు పాడైపోతారా, నా ఆరోగ్యం పాడైపోయింది అని చెప్తే ఎవడైనా వింటాడా? ఈ మధ్య ఒక 200 సినిమాల్లో నటించినటువంటి ఫిష్ వెంకట్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు. మంచి కామెడీ యాక్టరు. అతడు కొద్ది రోజుల క్రితం ఒక హాస్పిటల్లోకి వెళ్తే డాక్టర్ చెప్పాడు, బాబు నువ్వు కైనీలు మానేయాలి, త్రాగుడు మానేయాలి, ఊపిరితిత్తులు పాడైపోయినాయి, లివర్ పాడైపోయింది, గొంతు కూడా రాదు ఇక రాబోయే దినాల్లో అని అన్నాడు. అతడు రోజుకి 30 కైనీలు, గుట్కాలు మింగేవాడు, బాగా సిగరెట్లు బాగా తాగేవాడు, ముందు విపరీతంగా తాగేవాడు. అయితే అతడు డాక్టర్ చెప్పిన తర్వాత అతనికి ఆశ కలిగి గొంతు రావాలి, మళ్ళీ నేను నటించాలి, నేను కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి, ప్రయత్నం చేసి 30 కైనీల నుంచి 5 కైనీలకి వచ్చాడు. 5 కైనీలకి వచ్చినప్పుడు టీవీ ఇంటర్వ్యూ ఒకటి పెట్టి, భారతీయులకు మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో నన్ను అభిమానించే అభిమానులందరూ ఈ మాట వినాలి, మారాలి, గుట్కాలు చాలా ప్రమాదకరమైనవి, నేను ఒకప్పుడు 30 తినేవాడిని, ఇప్పుడు ప్రస్తుతానికి 5 తింటున్నాను, మీరు గుట్కాలు మానుకుంటే బాగుపడతారు అని చెప్పి. ఒక్కడన్నా మారతారా అండి? ఒక్కడన్నా మారతారా చెప్పండి? పూర్తిగా నేను మానేశానురా బాబు, ఇప్పుడు నేను బాగున్నానురా అంటే పర్లేదు, కానీ ఇంకా నేను అప్పుడు 30 ఇప్పుడు 5 తిన్నాను, మానుకుంటారా మీరు మాత్రం నిలబాకండి అంటే ఊరుకుంటారా? అయితే దేవుడు కూడా తన భక్తుల్ని, ఎవడైనా దోషంతో ఉన్నవాడు, పాపముతో ఉన్నవాడు, భక్తిహీనుడైనటువంటి వాడు, అసలు దైవత్వమే లేనివాడు, ప్రార్థన లేనివాడు, పరిశుద్ధత లేనివాడు, సంఘానికి సహకారంగా లేనివాడు, ఏ విషయంలో సహకరించని వాడు ఎవడైనా సేవకులైనా విశ్వాసులైనా పరిశుద్ధుల్ని బాధ పెడుతుంటే దేవుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోడు. వాడు అంతు చూసే వరకు దేవుడు నిద్రపోడు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ అంటుంది, నీ విరోధంగా నిలబడిన వాళ్ళని నేను పడగొట్టేస్తాను, నీ మీద పగబెట్టుకున్న వాళ్ళు నేను మొత్తుతాను, నా హస్తం నీకు తోడుగా ఉంటుంది, నా బాహు నిన్ను బలపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చివరికి ఒక మాట, నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము. ఇదొక అభ్యర్థన, ఇదొక బలమైన ప్రార్థన. ప్రతిరోజు ఉదయకాలం లేవగానే చేయాల్సిన ప్రార్థన. ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు నాకు యేసు ప్రభు తన శిష్యులతో, బహుజన సమూహంతో చెప్పినటువంటి, వాళ్ళకి నేర్పించినటువంటి ప్రార్థనలో ఒక చక్కని అంశం నాకు గుర్తొచ్చింది. ఆ మాట మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త మనం 6వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందామండి. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి అన్న చోట బ్రాకెట్లో కీడు నుండి మమ్మును తప్పించుము. ఇక్కడ చూడండి, యేసు ప్రభువుని ప్రార్థన నేర్పమని అడిగారు శిష్యులు. అప్పుడు యేసు ప్రభు నేర్పిన ప్రార్థనలో ఒక శ్రేష్టమైనటువంటి అంశం ఏంటంటే, నన్ను శోధనలోనికి తేక,
శ్రమలలోనికి తేక, అపవాది ఉరిలోనికి తేక, దుష్టుని కీడులో పడకుండా, దుష్టుని యొక్క ఉరిలో చిక్కుకోకుండా నన్ను తప్పించండి, మమ్మను తప్పించండి అని ప్రార్థన చేయండి పరలోకమందున మీ తండ్రికి అని యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పించారు. కనుక ప్రతిరోజు ఆత్మీయులు పరిశుద్ధులు ఈ ప్రార్థన చేసుకోవాలి. ఏమనంటే, ఈరోజు ఏ విధమైన శోధనలో నేను పడకుండా ప్రభువా కీడులో నుంచి నన్ను తప్పించండి, కీడులో నుంచి నన్ను తప్పించండి. యవ్వనస్తులు ప్రార్థన చేసుకోవాలి, యవ్వనస్తులు ప్రార్థన చేసుకోవాలి. ఏ దుష్టుని యొక్క కన్ను నా మీద పడకూడదు, ఏ దుష్టురాలి కన్ను నా మీద పడకూడదు, ఏ పాపిష్టోడి కన్ను నా మీద పడకూడదు, ఏ దుర్మార్గురాలి కన్ను నా మీద పడకూడదు, నేను ఆ ఉరిలో ఆ శోధనలో పడకూడదు. అయ్యా ప్రతి విధమైన శోధనలోంచి నన్ను తప్పించండి అని ప్రార్థన చేసుకోవాలి. సాతాను దేవుని పిల్లల మీద ప్రయోగించే 3 ఆయుధాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 3 ఆయుధాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 1 గాలం, 2 ఉచ్చు లేదా ఉరి, 3 వల. అందరు చెప్పండి గట్టిగా. మొదటి ఆయుధం ఏంటది? గాలం. రెండవ ఆయుధం ఏంటది? ఉచ్చులు లేదా ఉరులు, ఉచ్చులు లేదా ఉరులు. మూడవ ఆయుధం ఏంటంటే వల. ఈ గాలముతో గుచ్చి వాడు చంకలెగరేస్తా ఉన్నాడట, సంబరాలు చేసుకున్నాడట. కొందరినేమో ఉరి బిగించి విలవెల్లాడుతుంటే, రెక్కలాడుతా కుట్టుకుంటుంటే అబ్బో అమితానందంతో పొంగిపోతున్నాడు. కొంతమందిని వలలో బంధిస్తున్నాడు. ఏంటి దీని అర్థాలు చెప్తాను చూడండి. ఎర్ర లేదా అదేంటది గాలం అనేది వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని టార్గెట్ చేసి, సాతాను ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ఆ గాలానికి చివరిలో ఒక ఎర్రను గుచ్చి, నువ్వు దేని చేత అయితే ఆకర్షించబడతావో, దేనికైతే లొంగుతావో, దేనికైతే బెండ్ అవుతావో ఆ ఎర్రను గుచ్చి నీకు వేస్తాడు. చూస్తూ ఉంటాడు. ఆ ఎర్ర దగ్గరికి వచ్చి ఎర్ర తిన్న తర్వాత ఒక్కసారి అట్లా ఆగితే ఆ గాలానికి ఇరుక్కుపోయి విలవిలవిలలాడుతా బయటికి వచ్చేస్తావు. ఆ తర్వాత వాడు బొట్టలో వేసేసుకుంటాడు. యవ్వనస్తుల్ని చాలామందిని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నాడు అపవాది. చాలామందికి గాలాలు వేసి, ఉరి వేసి, గాలం వేసి ఎర్రేసి లాక్కుంటున్నాడు. ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. ఆడపిల్లలు మగపిల్లలతో ఎక్కువగా మాట్లాడకూడదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు, సరదా పడతా ఒక చోట మాట్లాడుకోకూడదు. ఇది పరిశుద్ధ సంఘం, ఇది జీవము కలిగిన దేవుని సంఘం. సాతాను శోధనలో యవ్వనస్తులు పడిపోకుండా కాపాడబడాలంటే ప్రతిరోజు ప్రార్థన. ఏ శోధకుడు నన్ను శోధించకూడదు, ఏ శోధనలో నేను పడిపోకూడదు. ప్రభువా నా కళ్ళు కాపాడండి, నా మనస్సు కాపాడండి, నా హృదయం కాపాడండి అని ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. పడిపోయిన తర్వాత బయటికి రావటం చాలా కష్టం. కొత్తగా తారు రోడ్డు వేస్తున్నారు. రోడ్డు ప్రక్కన చెట్లు ఉన్నాయి, యువతల పక్క చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఆ రోడ్డుని కమ్మేసినాయి. రోడ్డుని ఆ చెట్లు కొమ్మలు ఈ చెట్లు కొమ్మల్లోకి, ఈ చెట్లు కొమ్మలు ఆ చెట్లు కొమ్మల్లోకి వెళ్ళిపోయి మధ్యలో తారు రోడ్డు వేస్తున్నారు. తారు అప్పుడే పోసారు. ఆ పైన ఆ చెట్ల కొమ్మల మీద 2 తొండలు, ఆడతొండ మగ తొండ, సరదాలు ఆడుకుని ఇది దాన్ని గరుస్తుంది, అది దీన్ని గరుస్తుంది. అటు పరిగెత్తున్నారు, ఇటు పరిగెత్తి చివరికి ఒక తొండ పొట్టు తప్పి పటామని తారులో పడింది. అప్పుడే ఫ్రెష్గా పోసారు తారు. మొత్తం మీద 4 కాళ్ళు తారులో ఇరుక్కుపోయినాయి. అది రావాలని ఎట్లా మెలుగులు తిరుగుతుంది కానీ అది బయటపడటానికి అవకాశం లేకుండా పోతుంది. అది ఆరిన దాకా ప్రాణాలతో ఉంది.
మొత్తం మీద లారీలు, కార్లు, బైకులు వెళ్తుంటే అటు ఇటు అటు ఇటు అటు ఇటు. ఆ తర్వాత ఒక టైర్ కింద పడింది, పచ్చడి అయిపోయింది, పచ్చడి అయిపోయింది. కనుక తారులో పడితే, శోధనలో పడితే, ప్రేమ వ్యామోహాల్లో పడితే, పాపపు రొచ్చులో పడితే ఇక దాంట్లోంచి బయటకు వచ్చే ఛాన్సే లేదు. అందుకని యవ్వన బిడ్డలారా ప్రార్థన చేయండి, పెద్దలారా ప్రార్థన చేసుకోండి. పాపముల పట్టడానికి ఒక నిర్దిష్టమైన వయసు అంటూ ఏమీ లేదు. దావీదు ఎప్పుడు పాపంలో పడ్డాడు తెలుసా? బెర్షెబాతో. బాల్యంలో కాదు, టీనేజ్లో కాదు, యవ్వన ప్రాయంలో కాదు. మరి ఎన్ని సంవత్సరాలకు తెలుసా? 70 సంవత్సరాల వయసులో పాపంలో పడ్డాడు, జీవితాన్ని నష్టపరుచుకున్నాడు, కుటుంబానికి తీరని నష్టాన్ని కలిగించాడు. కనుక ఏ వయసులో ఉన్నవాడినైనా ఎప్పుడైనా సాతాను శోధించవచ్చు. చచ్చేదాకా క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, వ్యక్తిగత జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. చూడండి, దేవుని భయంతో యోసేపు పోతిఫర్ భార్య యొక్క కీడు నుండి, శోధ నుంచి తప్పించుకున్నాడు. శాంసన్ దెలీలా శోధన తప్పించుకోలేక ఆ శోధనలో పడిపోయి కళ్ళు పోగొట్టుకుని, బలం పోగొట్టుకుని, శత్రువులతో కూడా దాగోను గుడి గోడల కింద దారుణమైన సావు చచ్చాడు. ఎందుకని? దేవుని భయం లేదు. అందుకని బైబిల్ అంటుంది, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, తన మనసును కఠినపరుచుకున్నవాడు కీడులో పడిపోతాడు, శోధనలో పడిపోతాడు, దుష్టుని యొక్క ఆ గాలంలో చిక్కుకుంటాడు. రెండవది ఏంటంటే ఉరి. ఏంటదండి ఉరి? అంటే ఇది ఫ్యామిలీ ప్యాకేజ్. ఇదేంటదండి? అక్కడక్కడ ఈ అడవిలో ఈ కంజుల్ని పట్టుకునే వాళ్ళు, ఈ పిట్టలను పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఉరి పెడతారు చక్కగా. ఆ తర్వాత ఈ ఏనుగుల్ని బంధించేవాళ్ళు, ఈ జింకలను పట్టేవాళ్ళు అక్కడెక్కడ ఏం చేస్తారంటే ఉరి తవ్వుతారు. అక్కడెక్కడ పెద్ద గుంటలు తవ్వుతారు. గుంటలు తవ్వి దాన్ని చక్కగా మళ్ళీ ఏం తెలియనట్టుగా కప్పేస్తారు. అక్కడికి వెళ్ళంగానే దాంట్లో పడిపోతాయి. అట్లాగే ఈ పక్షులు కూడా ఈ గింజలు వేస్తారు, దాని మీద ఆ ఉరి మీద గింజలు వేస్తారు. ఆ గింజలు తినడానికి వస్తాయి, టపామని లోపలికి వెళ్ళిపోతాయి. టపామని ప్రాణాలతోనే పట్టుకుని తీసుకెళ్ళి మెడెర్రకు తీసేస్తారు. కుటుంబాలను పట్టుకోవటానికి సైతాన్ ప్రయత్నం చేస్తున్నాడు. కుటుంబాలని దేవునిలో నుంచి, పరిశుద్ధ సంఘములో నుంచి, ప్రార్థనా జీవితంలో నుంచి, విశ్వాస జీవితంలో నుంచి దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఈడ్చుకుని వెళ్తానికి ఉరులు పెట్టేశాడు చాలామందికి. దాన్ని తప్పించుకోవాలి. మూడవదిగా సంఘానికి, సమాజానికి, అన్యజనులకి, ఆత్మీయులందరికీ ఒకే పెద్ద వల ఒకటి, అందరు దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, అందరు దాంట్లోకి. కనుక వ్యక్తిగతంగా ఏ యొక్క గాలంలో చిక్కుకోకుండా, ఉరిలో పడిపోకుండా, వలలో చిక్కుకోకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటే యేసు ప్రభు చెప్పాడు, మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము, దుష్టుని యోచనలో నుంచి మమ్మల్ని తప్పించుమని ప్రార్థన చేసుకుంటే ఆ కీడు నుండి, దుష్టులు చేయు అల్లర్ల నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి భద్రంగా ఆయన చేతి నెడలో కప్పుతాడు. అట్టి గొప్ప కార్యం దేవుడు జరిగించునుగాక. ఎబ్బేజు ఈ రీతిగా ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు అతను ఆశీర్వదించాడు, అతని సరిహద్దుని విషయాల పరిచి అభివృద్ధి చేశాడు. దేవుడు అతని చేతిని తోడుగా ఉంచాడు, కీడులో పడకుండా అతను తప్పించి ఆ తర్వాత సహోదరులందరికంటే ఘనము పొందినవాడిగా, ఆశీర్వదించబడిన వాడిగా, ఉన్నత స్థితిలో హెచ్చించబడిన వాడిగా మార్చి, వేదనను వేడుకగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడు. ఖచ్చితంగా ఈ వారంలో మీ బ్రతుకులో కూడా ఇలాంటి వినూత్నమైన నూతన క్రియ ఈ మాటలు విన్న వారందరి జీవితంలో జరుగునుగాక.